వాస్తుశాస్త్రం నియమానుసారంగా కిచెన్ ఎక్కడుండాలి అనేది ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది? వాస్తుశాస్త్రంలో వంటగదికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వంటగదిని కిచెన్ అంటాం. దీన్ని వాస్తుశాస్త్ర గ్రంథాల్లో రసోయి అని, మహానస్ రసోయి అని, మహానస్ అని, పచనాలయ్ అని, రసోయి, మహానస్, పచనాలయ్ అని 3 రకాల పేర్లతో పిలుస్తున్నారు. వాస్తుశాస్త్రం నియమానుసారంగా కిచెన్ ఎక్కడుండాలి అనేది ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది అంటే, ఇంటికి మనం 0 degrees నార్త్ ఎక్కడుందో చూసుకున్న తర్వాత ఆ డిగ్రీలు ఎంత ఓరియంటేషన్ ఉంది అనేది ఓరియంటేషన్ ఒకటైతే పొడవు వెడల్పు లెంత్ ఈస్ట్ బ్రెడ్త్, పొడవు వెడల్పుల నిష్పత్తి పైన కిచెన్ ని ఎక్కడివ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. కిచెన్ ను ఇచ్చేప్పుడు అగ్ని కోణంలో ఇవ్వాలి అని సాధారణంగా చెప్పేటువంటి విషయం. అగ్ని కోణంలోనే ఉండాలనా, మరి వేరే చోట ఉండకూడదా? ఒక్కొక్క ఇంట్లో అగ్ని కోణంలో ఇవ్వడానికి అవకాశం దొరకదు. అలాంటప్పుడు ఆల్టర్నేట్ చూపెట్టలేదా వాస్తుశాస్త్రం అంటే చూపించింది. వాస్తుశాస్త్ర నియమానుసారంగా కిచెన్ ని కేవలం ఆగ్నేయంలోనే ఉండాలి అనేటువంటి రూల్ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సాధారణంగా గమనిస్తున్నప్పుడు మనం అనుకునేది ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే దీని సెంటర్ పాయింట్ లో 45 డిగ్రీలు పెట్టుకొని 8 డైరెక్షన్స్ గా విభజించినప్పుడు ఇక్కడ ఉన్నది మాత్రమే ఆగ్నేయం, ఈ ముక్క మాత్రమే ఆగ్నేయం. ఇది ప్లాట్ ఇట్లా పొడవైపోతున్నప్పుడు 0 degrees ఉన్నా కూడా ఈ మూల ఆగ్నేయం రాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆగ్నేయంలో అంటే 135 degrees మీద కిచెన్ లేకపోతే, ఆగ్నేయం 135 డిగ్రీలు, ఆగ్నేయ సెంటర్ 135 డిగ్రీలకు వస్తుంది. ఇక్కడ నుండి 0 degrees పెట్టుకుంటే 135 డిగ్రీల మీద లేకపోయినా టెన్షన్ పడే పనేం లేదు. కాబట్టి ఈ పొడవు వెడల్పు మారినప్పుడు, ఓరియంటేషన్ మారినప్పుడు దిక్కులు మారిపోతాయి. కాబట్టి కేవలం ఆగ్నేయ మూల మీదనే కిచెన్ ఉండాలి అనేటువంటి భ్రాంతి అవసరం లేదు. వాస్తుశాస్త్ర నియమానుసారంగా రకరకాల గ్రంథాల్లో మనకు విశ్వకర్మ ప్రకాష్, మయమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్ లాంటి యాన్షియంట్ బుక్స్ చాలా ఉన్నాయి. ఈ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో చెప్పింది ఏంటంటే, చూడండి, ఇది మనుష్యాలయ చంద్రిక, ఆగ్నేయం పావకే పచనాలయం. విశ్వకర్మ ప్రకాష్ లో, మయమతంలో చెప్పింది ఏంటంటే ఆగ్నేయం పావకే పచనాలయం, ఆగ్నేయంలో కిచెన్ ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ సమరాంగన సూత్రధార గ్రంథంలో యమధర్మరాజే అన్నపానాది కామనాలై, యమధర్మరాజే అన్నపానాది కామనాలై అంటే యమధర్మరాజు అంటే యమస్థానం ఎక్కడుంది అంటే దక్షిణం. ఇది దక్షిణం. ఈ దక్షిణంలో ఆగ్నేయం తర్వాత దక్షిణంలో కూడా కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి సమరాంగన సూత్రధార్ చాప్టర్ 29 శ్లోక 47 చెబుతోంది. అంతేకాకుండా వాయువ్యంలో కూడా కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా పోతే ఏ ముఖద్వారం ఉన్న ఇల్లుకు ఎక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి వివరణ కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి వాస్తుశాస్త్రం ఇక్కడే కిచెన్ ఉండాలని నిర్ధారించలేదు. ఆగ్నేయం మాత్రమే కిచెన్ కి సరైన ప్లేసు అనేటువంటి నిర్ధారణ లేదు. కాబట్టి దిక్కుల అనుసారంగా ఉంది, వివిధ భాగాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం కిచెన్ ని ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆగ్నేయంలోనే ఏర్పాటు చేసుకుంటే ఎందుకు చెప్పారు ఎక్కువ సార్లు అనంటే, ఆగ్నేయం దిక్కు యొక్క అధిపతి శుక్రుడు భౌతిక సుఖాలను చెబుతాడు. అంటే ఒక ఇంట్లో డబ్బు, ధనము వీటికి సంబంధించినటువంటి దిశ ఆగ్నేయం. శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి దిక్కు ఇది. కాబట్టి ఎక్కువ గ్రంథాల్లో ఆగ్నేయం అని చెప్పడం జరిగింది. మిగిలిన గ్రంథాల్లో కూడా మిగిలిన దిక్కులను చెప్పడం జరిగింది. ముఖ్యంగా
వీధి ఏ వైపు ఉంది అనే విషయాన్ని బట్టి కిచెన్ ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి వివరణ చాలా లోతుగా విస్పష్టంగా ఉంది. కాబట్టి వాస్తుకు సంబంధించినటువంటి అధ్యయనం చేసేటప్పుడు కిచెన్ గురించి పర్టికులర్ గా చూసేప్పుడు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి, అక్కడ లేకపోతే లేనిపోని నష్టాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి అనేటువంటి వివరణ ఎక్కడా లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆగ్నేయంలో కిచెన్ ఇస్తున్నప్పుడు రంగులను నలుపు రంగును ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కిచెన్ ని ఆగ్నేయంలో ఇచ్చినప్పటికీ కిచెన్ నల్ల రంగుతో వేసినట్టయితే, జెడ్ బ్లాక్ మార్బుల్ తో బ్లాక్ కలర్ లో వేసినట్టయితే శుక్రుడు నలుపేమో జలతత్వం ఉన్నటువంటిది, అది వరుణ స్థానం, శని దాని యొక్క గ్రహం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చినప్పుడు నలుపు రంగును వాడకుండా జాగ్రత్త పడడం చాలా చాలా ఉత్తమం. కిచెన్ లో బిస్కెట్ కలర్ కానీ, హాఫ్ వైట్ కానీ, క్రీమ్ కలర్స్ కానీ ఇలాంటి లైట్ కలర్స్ వాడాలి. ఎప్పుడు ఆగ్నేయంలో ఇచ్చినప్పుడు. వాయువ్యంలో ఇచ్చినప్పుడు, మిగతా దక్షిణంలో ఇచ్చినప్పుడు, పడమరలో ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు వాటి స్టోరీ వేరే. కాబట్టి ఆగ్నేయంలో కిచెన్ లేనంత మాత్రాన కంగారు పడే విషయం ఏమీ లేదు, వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. దానికి సంబంధించిన వివరణ వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో కిచెను ఏ దిక్కులో ఉందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మనం దాని గురించిన వివరణ, వచ్చే ఫలితాలు ఏంటియో చూద్దాం. రాబోయే వీడియోలో ఒక ఇంట్లో మెట్లు ఎక్కడిస్తే బాగుంటది, వాస్తు శాస్త్రం మెట్లు ఎక్కడ ఇవ్వమని చెప్పింది, అంటే బయట ఇచ్చేటువంటి మెట్లు లేదా డూప్లెక్స్ నిర్మాణం చేస్తున్నట్టయితే లోపల ఇచ్చేటువంటి మెట్లు ఏ విధంగా ఉండాలి, మెట్లు ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వివరణ వచ్చే వీడియోలో చూద్దాం.